గత 10 రోజుల నుండి గుంటూరు నగరంలో కలుషితమైనటువంటి నీరు సరఫరా అవడంతో అనేక మంది వాంతులు విరోచనలతో డయేరియా బారిన పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, అంతేకాకుండా నగర వ్యాప్తంగా చాలా మంది మృత్యువాత పడ్డారని గుంటూరు ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్ అన్నారు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డయేరియా బారిన పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ 5గురు మరణించారని, వారిలో పద్మ అనే యువతి మరణించిన తరువాత పోస్టుమార్టం చేయకుండా ఆ బాడీని ఇంటికి పంపించారని తెలిపారు. చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మా నాన్నగారి పేరు శంకర్ అండి. ఒక 2 రోజుల నుంచి మోషన్స్ వామిటింగ్స్తో ఇబ్బంది పడుతుంటే మామూలు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించాం. అక్కడ తగ్గపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. ప్రైవేట్ హాస్పిటల్లో సెయింట్ జోసెఫ్లో జాయిన్ చేయించాలని అనగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాం. ఆడ ఒక రోజు మొత్తం ఉంచితే ఐసీలో పెట్టాలి అన్నారు. కొన్ని టెస్టులు చేసి ఐసీలో పెట్టాలంటే మా దగ్గర అంత స్తోమత లేదు. ఏదో మా నాన్న సామాన్యం బైక్ మెకానిక్, అందువలన మేము జీజీహెచ్కి తీసుకెళ్ళాం. జీజీహెచ్కి తీసుకెళ్ళంగా మమ్మల్ని పట్టించుకోలేదు. అంతగా చూపించాము, టెస్టులు కూడా సీరియస్లో ఉన్నామని కూడా చెప్పాము, పట్టించుకోవాలి అయ్యి అని చెప్పి అంటున్నారు. స్కానింగ్ తీసుకెళ్ళి వచ్చే లోపల 2 గంటలు చనిపోయారు మా నాన్నగారు. చనిపోయేసరికి ఇంకా ఇంటికి తీసుకొచ్చాం. ఈ యొక్క ఏ ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు, మమ్మల్ని ఎవరిని పట్టించుకోవాలి. ఒక వారం క్రితం గుంటూరు నగరంలో డయేరియా వ్యాప్తి చెంది మురికి నీరు వాడటం వల్ల నగరంలో దాదాపుగా వేల మందికి డయేరియా వ్యాప్తి చెంది నగరంలో చాలామంది అపస్మారక స్థితిలో గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్లో దాదాపుగా 270 మంది అడ్మిట్ అయ్యారు. ధనవంతులందరూ కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే నిరుపేదలు వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్కి పోయారు. దాంట్లో 4 చనిపోవడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు కూడా గవర్నమెంట్ పట్టించుకునే పరిస్థితి లేదు. పేదల యొక్క క్వాలిటీ ముఖ్యమంత్రి అని చెప్పేసినట్టు వైఎస్ఆర్ పార్టీ బడుగు బలహీన వర్గాలు అన్నని మావని మేనమావని చెప్పేసుకుని అనేక రకాలుగా వాగ్దానాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలు నిండు ప్రాణాలు బలి తీసుకొని ఈ రోజున సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా గుంటూరులో నివాసం ఉంటూ గుంటూరు 2 అభ్యర్థిగా బరిలో ఉన్నా అని చెప్పుకునే ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిన దగ్గర నుంచి కూడా గుంటూరు మొత్తం ఆరోగ్యం పక్కన పోయి అనారోగ్యంగా తయారైపోయింది. గత 10 రోజుల నుండి గుంటూరు నగరంలో కలుషితమైనటువంటి నీరు సరఫరా అవడంతో అనేక మంది విరోచనాలు, వాంతులు, డయేరియా బారిన పడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా నగర వ్యాప్తంగా చాలామంది మృత్యువాత పడినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డయేరియా బారిన పడి ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 5గురు మరణించారు. వాటిలో పద్మ అనే ఒక యువతి మరణించిన తర్వాత పోస్ట్మార్టం చేయకుండా ఆ బాడీని ఇంటికి పంపించేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అడ్డుకోవడంతో ఆమెకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చనిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అధికార యంత్రాంగం యావత్తు కూడా మొద్దు నిద్రపోతూ ఈరోజు ప్రజల ప్రాణాలని హరించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా భావిస్తూ వెంటనే కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, ముఖ్యంగా స్థానిక శాసనసభ్యుడు జరిగినటువంటి మరణాలు బోగస్ మరణాలని నిస్సిగ్గుగా చెప్తా ఉన్నాడు. గుట్కా గంజాయి అమ్ముకునేటువంటి ఈ శాసనసభ్యుడు ఇటువంటి చౌకబారి విమర్శలు చేసి ప్రజాగ్రహానికి లోను కాకుండా వెంటనే చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా వెంటనే ఎక్స్గ్రేషియా 5 లక్షలు ప్రకటించాలని, వారిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కమిటీ పేరుతో కన్నా లక్ష్మీనారాయణ గారు, నక్కా ఆనంద్ బాబు గారు, అలాగే నేను వారి ఇళ్ల దగ్గరకు వచ్చి చనిపోయినటువంటి వారిని నివాళులు అర్పించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మాకు చేతనంత సహాయం చేసి తద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఈ కుటుంబాన్ని ఆదుకునేటువంటి క్రమంలో కలెక్టర్ గారిని అలాగే ప్రభుత్వ యంత్రాంగాన్ని నిలదీసేటువంటి కార్యక్రమం చేస్తాం. వీరు న్యాయం చేయకపోతే తప్పకుండా రాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వారికి అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి భరోసా కల్పించడం జరిగింది.